నేను మా పాస్టర్ గారు రాముల దేవస్థానం పూజారి చేస్తూ నేను మొక్కుబడి చేస్తున్నాను కదా, ఏ దేవత ఆడదేవత కానీ మగ దేవత కానీ వచ్చి బతికిస్తే వాళ్ళనే ఒక్కరినే పూజ చేస్తాను మొక్కున్నాను కదా. నా బాణం బాగలేదు కదా, ఎక్కడ దరగాలంటే దరగాలకి, ఎక్కడ మసీదులు అంటే మసీదులు, ఎక్కడ అంతరాలు అంటే అంతరాలు, ఎక్కడ దేవతలు అంటే దేవతలు, తెలిసిన దేవతలు తెలియని దేవతలు అన్నిటికీ మొక్కాను. పూజ చేస్తే ఎవరు జవాబు చెప్పలేదేంది. ఇంతమంది దేవుళ్ళు నేను మనం 9 రోజుల 11 రోజుల 10 రోజుల లాస్ట్ రోజు అమావాస్య రావాలి. నేను ఎంతగా నా ఎముకలు తప్పనిచ్చి ఏం లేదు నా శరీరంలో, తలకాయ ఎముకలు తప్పనిచ్చి అలాగ సన్నగా అయిపోయినా. మరి ఒక సోది చెప్పింది, నీకు నవగ్రహాలు పట్టినాయి శనిద్రం, మీరు పోయి నవగ్రహాల దగ్గర పూజ చేయండి. లేవు నవగ్రహాలు. సోమేశ్వరికి పోయాం, మా అత్తను పిలిచి దత్తాత్రేయ గుడికి వెళ్ళాము, అన్ని దేవస్థానం తిరిగాము, అన్నీ చేసాము. మమ్మల్ని వెళ్ళేసినారు, క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయినారు. వాళ్ళ ఇళ్ళకి పోతుండ్రు, వాళ్ళ ఇళ్ళ ప్రార్థన పెడుతూ వాళ్ళ ఇళ్ళ తింటా ఉండరు. వీళ్ళు మన కులం చేర్చుకోకూడదు, మన దగ్గర రాకూడదు, వాళ్ళ పిల్లలు మనం చేసుకోకూడదు, మన పిల్లలు వాళ్ళకి ఇవ్వకూడదు అని ఇలాగ వెళ్ళేసి మా కానీ కూసేటోళ్ళు. వంట వాళ్ళ దానా మాది దానా తిట్టేటోళ్ళు. కడప జిల్లా మాది, దగ్గర చిన్న గ్రామము. అక్కడ మా తాతయ్యలు ఊరు అదే, మా అబ్బగారు ఊరు అదేను. తర్వాత పాస్టర్ గారిది కోరమావిల సిద్ధలకెచ్చాపల్లె గ్రామం. ఇలాగ మేము కొన్ని రోజులు ఉన్న తర్వాత మేము అక్కడ కన్నడ రాజ్యం పోయి వ్యాపారం చేసేట వాళ్ళు అమ్మవాళ్ళు అందరూ. తర్వాత నాన్న చనిపోయినాడు అక్కడ కర్ణాటకలోనే. మా నాయనమ్మ చనిపోయింది, ఒక తమ్ముడు ఒక చెల్లి చనిపోవడం జరిగింది. అందుకని ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఆగిపోయినాము. మేము నా తాతయ్యల ఇంట్లో ఉండేది, మేము కూడా పిల్లలు కూడా తాతయ్యల ఇంట్లో ఉండేటోళ్ళము. మేము మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయినాము. అక్కడ వచ్చి వ్యాపారం చేస్తున్నానికి. మరి ఈ పౌర్మాల దగ్గర కొత్త సిద్ధనికెచ్చాపల్లి అనే గ్రామానికి ఇచ్చినారు నన్ను. అయితే చిన్నప్పటి నుంచి మేము విగ్రహాధికులమే, భయంకరమైన విగ్రహాధికులము. ఇక్కడ రౌతపల్లిలో మహాలక్ష్మమ్మ గుడి అని మా నాన్నోళ్ళు కట్టారు. అక్కడ ఆ దేవస్థానం పూజ చేసే వాళ్ళు. అక్కడ కూడా అనేక దేవతలు పూజ చేసేవాళ్ళు. ఎక్కడ ఏ గుడి ఉంటే ఆ గుడి పూజ చేసేటోళ్ళం. శనివారం ఉపవాసాలు, శుక్రవారం ఉపవాసాలు, ఇలా బ్రతుకుతూ ఇలా జీవించేటవాళ్ళం అనమాట. అయితే నాకు వివాహం జరిగిన తర్వాత కూడా మేము అలాగనే చేస్తూ వచ్చాము. మరి మా గ్రామం సిద్ధనకెచ్చాపల్లి అంటే పాస్టర్ గారి ఊరు, అది బ్రాహ్మణ అగ్రహారం ఊరు. అయితే ఆ ఊర్లో అంతా బ్రాహ్మణులంతా అంత యవనస్తులు, చిన్న పిల్లలు స్కూల్ చదువుకునేటోళ్ళు, ఉద్యోగాలు చేసే వాళ్ళు వెళ్ళిపోయినారు. చాలా చిన్న ముసలి అందరూ అక్కడ ఉండేటవాళ్ళు బ్రాహ్మణ్స్. వాళ్ళ పేరుబడి సుబ్బయ్య అని ఆ దేవస్థానానికి పూజార్థం చేసేటవాడు. అప్పుడు ఆయన చేత కాకపోతే పాస్టర్ గారు ఉన్నప్పుడే పాస్టర్ గారిని పెట్టుకుని పూజ చేసేటవాడు. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ మా పాస్టర్ గారు రాముల దేవస్థానం పూజారి చేస్తూ అలాగున్న సమయంలో పిల్లలు, నాకు 4 పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలను చదివించుకోవడానికి చుట్టూ మాకు వాగులు నుంచి బయటకు వస్తానికి లేదు. 5 చదివితే ఇంకా అక్కడి నుంచి బయటకు వస్తానికి లేదు. కాబట్టి మేము పిల్లల చదువు కొరకే ఈ పోరమాళ్ళ గ్రామం రావడం జరిగింది. పోరమాళ్ళ గ్రామంకి వచ్చి ఇక్కడ వచ్చి ఆయన పూజ, అక్కడ పోయి ఆయన పూజ చేసుకుని వచ్చేటవాడే. నేను ఇంట్లో పూజలు చేశాను. అన్ని గుళ్ళకి వెళ్ళాం. భద్రాచలం అయితే ఎన్ని మాట పోయినామో గుండు కొట్టించుకున్నాము. పాస్టర్ గారు రాములు అంటే చాలా, రాముల దేవస్థానం అంటే పూజారి కాబట్టి ఎక్కువ ఇష్టం. ఆయన నేను అప్పుడప్పుడు పోయేదాన్ని, కానీ పోయినప్పుడు మేము కూడా గుండు కొట్టించుకొని పూజలు చేసి వచ్చేటవాళ్ళం. మరి కాశీకి వెళ్ళాము, పండరికి వెళ్ళాము, మంచి దత్తాత్రేయ గుడికి వెళ్ళాము, అన్ని దేవస్థానాలు తిరిగాము, అన్ని చేసాము. ఎక్కడ పోయినా గుండు కొట్టించుకోవడం, ఆ పద్ధతి ప్రకారం పూజ చేసేటవాళ్ళం. అయితే నాకు నా చిన్న కుమారుడు పుట్టిన తర్వాత నాకు 12 నెలల రక్తస్రావం, స్త్రీ శాంతి అలాగ బట్టలు అయ్యేది. 6 నెలల నుంచి ఈయన పుట్టిన 6 నెలల నుంచి నాకు ఆ బట్టలు ప్రారంభమైనది. అట్లా హాస్పిటల్ చూపించుకుంటా, దేవతలు చూపించుకుంటా, మరి అక్కడ చేతులు చూపించుకుని వాళ్ళు ఎవరేమో చెప్తే వినేది. ఎక్కడెక్కడో తిరిగినాం 9 సంవత్సరాలు నాకు ఎక్కడ బాగా కాలేదు. మా గ్రామంలో ఉన్నప్పుడు ఒక మాట, మా మామగారు యేసుప్రభు అంటే మాకు తెలియదు, కానీ మా మామ ఇక్కడ పోయినప్పుడు ఉండదు, అక్కడ స్వామివారి గుడి ఉంటే అక్కడికి అప్పుడప్పుడు మా ఊర్లో ఒక ఆయన బైబిల్ ఇప్పించినాడు. అయితే తెచ్చి నా పాటలు పెట్టి నేను ఒప్పుకుందాను కాదు. నీ ఆ పాటలు ఇచ్చి నా పాటలు అక్కడ ఉండి పెడతావు. ఇలాగ జరుగుతా ఉన్నప్పుడు మేము పిల్లల చదువుల కొరకై కోరవాళ్ళకి వచ్చినాము. వచ్చిన తర్వాత మళ్ళా నాకు అలాగనే బాగలేకుండా వచ్చేసింది. మా అమ్మాయిలేమో 2 అమ్మాయిలేమో హాస్టల్ చదువుతున్నారు, 2 అబ్బాయిలేమో కాలేజ్ చదువుకుంటున్నారు. అయితే కాలేజ్ చదువుకున్నప్పుడు పిల్లలు 2 హాస్టల్లో పెట్టాను కదా. అక్కడ ఒక ఆయన దేవరాజయ్య అని, ఆయన తెలుగు గంగ ఆఫీసర్, ఆయన సూపరింటెండెంట్ ఆఫీసరు. ఆయన దేవుడు సేవ చేస్తున్నాడు, వాళ్ళ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే రాత్రిపూట అయితే ప్రార్థన పెట్టి, సాయంత్రం ప్రార్థన పెట్టి, ఇక్కడ దేవాలు పట్టిన వాళ్ళు, రోగాలు వచ్చిన వాళ్ళు వస్తే ఆయన చేత ప్రార్థన చేయించుకుంటే బాగయ్యేది. నాకు ఇలా బాగలేదు కదా. నేను ఎంత అయిపోయినా నా ఎముకలు తప్పనిచ్చి ఏం లేదు నా శరీరంలో, తలకాయ ఎముకలు తప్పనిచ్చి అలాగ సన్నగా అయిపోయినా. ఒక వారం వస్తుంది, వారానికి మళ్ళీ నెలంతా అవుతుంది. ఒక వారం ఆగితే మళ్ళీ నెలంతా అవుతుంది. ఇలాగ ఎన్నెన్నో చేసినాము కానీ నయం కాలేదు. మరి ఒక సోది చెప్పింది, నీకు నవగ్రహాలు పట్టినాయి శనిద్రం, మీరు పోయి నవగ్రహాల దగ్గర పూజ చేయండి, ఎన్ని వారాలు పెట్టుకుంటే అన్ని వారాలు పూజ చేయండి అని చెప్పి మొక్కుబడి చేసుకోమంటే ఇక్కడెక్కడా లేవు నవగ్రహాలు. సోమేశ్వరికి పోయాం, మా అత్తను పిలుచుకొని. ఆడ మా ఆడబిడ్డ ఉన్నింది, అక్కడ పోయి 3 వారాలు పెట్టుకున్నాను నేను. 3 వారాలకు 3 వారాల రోజు యుగజాను పోవాలా, తిరగాల.
అలాగా మన స్నానం చేయాలా, సన్నీళ్ళ స్నానం చేస్తూ ఇట్లా చేస్తూ వచ్చిన. అయితే అమావాస్య వచ్చే రోజు కావాలి మనకు. ఎన్ని రోజులు పెట్టుకున్నాం మనం? 9 రోజుల, 11 రోజుల, 10 రోజుల, లాస్ట్ రోజు అమావాస్య రావాలి. ఆ అమావాస్యలో మనం ఎన్ని వారాలు పెట్టుకుంటే అన్ని టెంకాయలు అన్నీ వాటి కాల్చినవన్నీ పెట్టి అమావాస్య రేపు అనగా ఈ రోజున పోయి అవన్నీ నీటిలో వదిలిపెట్టేసి అక్కడ మునిగేసి తిరిగి చూడకుండా రమ్మని చెప్తే, అలాగనే పాస్టర్ గారిని పిలిపించుకున్న మా అయ్యగారిని కూడా అలాగిద్దరం చేసి వస్తున్నప్పుడు మంచి ఎండాకాలం. అప్పుడు వర్షం నీళ్ళు ఎక్కడో అంతా పోయినాము, ఆ నీళ్ళు మునిగినాము, బాయిని వదిలేసి తడి బట్టలతో ఇంటికి వస్తున్నాం. ఇసుక అంతా ఇసుకే, మేము పేపరంతా ఇసుకే. అయితే మేము వచ్చేప్పుడు అంతా నీళ్ళు తగ్గుతున్నాం ఆ కాళ్ళకి. ఎట్టొచ్చినాయి అబ్బా నీళ్ళు అని, మబ్బు చీకటి చెమ్మ చీకటి కదా, ఈ నీళ్ళు ఎట్టొచ్చినాయి, ఈ నీళ్ళు ఎట్టొస్తాయి అనుకుంటే గట్టి ఎక్కినాము. అయ్యో పెన్నా అనేది గట్టి ఎక్కినాము. బ్రహ్మాండ ప్రళయముగా పెడతా వస్తుంది సముద్రం పొగుతాం, అంత శబ్దం వస్తుంది. అయితే మేము తిరుగు చూడకూడదు కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేసుకొని మేము ఒక్క వజ్జలించుకొని వాళ్ళ ఇంటికాడ పూజ చేసి ఒక్క వజ్జలించుకొని తెల్లారింది ఆడికి. అందరూ అంటున్నారు, అటు పోయేట్లు అందరూ అంటున్నారు, ఏంటి ఎలాగొచ్చింది, వర్షం లేదు ఏం లేదు, అయ్యో గట్లు తన్నుకొని పడుతున్నాయి, గురుగులు గట్టి పడుతున్నాయి, ఇంత బ్రహ్మాండంగా ఏరెట్టు వచ్చింది అని అందరూ చెప్పుకుంటున్నారు. మేము విన్నాము. ఎప్పుడేమో ఇసుకలో పోయినాము కదా, మళ్ళీ వచ్చేప్పుడు నీళ్ళలో వచ్చినాము. అయితే ఎక్కడి నుంచి నీరు వచ్చిందో అది అట్లాగా పైన ఎక్కడ వర్షం కురిచిందేమో అలాగ పోయిందిలే అనుకున్నాం. అయితే సైతాన్ ఆ రోజునే మమ్మల్ని ఇద్దరిని మింగేపోయినది. ఇద్దరిని చంపాలని ప్రయత్నం చేసింది. ఇంటికి వచ్చేసినాము. ఇంకా ఎక్కువ ఎవరు ఎక్కువ చెప్తే ఇంకా ఎక్కువ చేసేది. ఇక్కడికి వచ్చినాక కూడా ఎక్కువ ఎవరు చెప్పిందల్లా చేసేది. నా బాణం బాగలేదు కదా, ఎక్కడ జరగాలంటే దరగాలకి, ఎక్కడ మసీదులు అంటే మసీదులు, ఎక్కడ అంతరాలు అంటే అంతరాలు, ఎక్కడ దేవతలు అంటే దేవతలు, తెలిసిన దేవతలు తెలియని దేవతలు అన్నిటికీ మొక్కాము. కానీ ఎక్కడ నయం కాలేదు. మా పిల్లల ఈ ఇంటి ఆయన టీచర్ అమ్మ ఉంది, ఆమె క్రైస్తవులు, ఆమె ఆయాంధ్రపాలెంలో. ఆమె అప్పుడప్పుడు స్వార్థ చేయని వస్తుంది ఊర్లోకి. మా పిల్లలు చెప్పినారేమో, మా చిన్నమ్మాయి మా అమ్మకు బాగలేదు అని అప్పుడప్పుడు చెప్పేటోళ్ళమ్మ. దేవరాజు దగ్గరికి వస్తే ప్రార్థన చేస్తాడమ్మా, బాగవుతాడమ్మా అంటే నేను ఎలా అనేది కోమ్మే, మనకెంతమంది దేవతలు ఉన్నాగా వాళ్ళ దేవుడు మనకెందుకు భయంకరంగా ఆ పేరు అయితే తిట్టుదాన్ని, వాళ్ళ పేర్లు అయితే తిట్టుదాన్ని. మనకు దేవుళ్ళు ఉండగా వాళ్ళు ఎందుకు అది ఇదని. కనీసం మా చీటని రాసేమా తీసుకెళ్ళి అయ్యకి అన్నకి ఇస్తాము, అయ్యకు ప్రార్థన చేస్తారంటే అట్టా ఇచ్చితాను కాదు, మనకి ఎంతమంది ఉండరు కానీ. అయితే ఒకరోజు ఆమె సువార్త చేసుకుంటా కాలేలోకి వచ్చింది. వచ్చమ్మా సుబ్బమ్మ, అప్పుడు నా పేరు సుబ్బమ్మ. అయితే ఆమె చెప్పిందమ్మా, యేసును నమ్మకమ్మ బాగవుతుంది, చాలా బాగలేదు అంటారు కదా, మా పిల్లలు చెప్పారు నాకంటే. యేసు అమ్మ మాకు ఇంతమంది ముక్కోటి దేవతలు, ఆరు దేవతలు, మగ దేవతలు ఉండగా మీ దేవుని ఎందుకు మొక్కాలా నేను అని అన్నాను. అంటే ఆమె అన్నదమ్మా, ఇంతమంది దేవతలు అంటే అందరినీ అడుగుతూ ఉంటావు, అందరికీ పూజ చేస్తావు, ఎవరు నీకు బాగా చేస్తారు? ఒక్కరిని అడిగితే ఒక్కరైతే బాగా చేస్తారు. ఇంతమంది ఇన్ని ఆడబొమ్మలు ఉండే, ఇన్ని మగ బొమ్మలు ఉండే, ఎక్కడెక్కడ విగ్రహాలను చేసి పెట్టుకున్నావు, ఏడ పలుకుతాయి, వాళ్ళు సాయం చేస్తారు, వీళ్ళు సాయం చేస్తారు వాళ్ళు అని అట్ట చెప్పేసింది. ఉందలేం కదా అన్న మాటలేక నిజమైన మాట చెప్తే మేము బాధపడతామో లేక ఏమైనా అంటామని ఇలా చెప్పేసి. ఇంతమంది ఎవరు పలుకుతారమ్మా, ఒక్కరినైతే పలుకుతారు కానీ ఇంతమంది పూజ చేస్తున్నావు, ఎవరైనా పలుకుతారు, వీళ్ళు బాగా చేస్తారు, వాళ్ళు బాగా చేస్తారు, వీళ్ళు ఒకరి మీద ఒకరు పెట్టుకొని మీకు బాగా చేయరమ్మా అని చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి నా ఉద్దేశం ఏమంటే అట్టపోలేదు కానీ ఈ రోజు నుంచి ఇన్ని రోజులు పూజ చేసినా ఈ రోజు నుంచి అడగటా. నేను నా దేవుళ్ళని అడగనా, నా దేవుళ్ళు సాయం చేయరా నాకని రోజు వారానికి ఒక దేవతను అడుగుతూ, రాజాను ఒక దేవత, మగ దేవుడిని, ఆడదేవుడిని ఒకరు అడుగుతుంటే, మీరు దేవుడైతే నా బాగా చేయండి, ఇన్ని తీసేసి మీరు ఒక్కరిని పూజ చేస్తా అని చెప్పేదాన్ని. అలా చెప్తుంటే ఎంతమంది 3 నెలలు అలాగ అడిగా కానీ ఒక్కరు నాకు జవాబు చెప్పలేదు, ఒకరు కూడా నాకు జవాబు చెప్పలేదు. అయితే చివరికి నేను ఎలాగుంటాను, ఇంకా బయటికి అట్లా వెళ్ళేదానికి కూడా లేదు, గజ వణికేస్తున్నా, కాళ్ళు చేసి వణికిపోతున్నాయి. అలా బలమెంత వచ్చేసింది. వచ్చినప్పుడు పాస్టర్ గారు మా ఊరి దగ్గర గానుగేస్తున్నారు, బెల్లం కానీ మా చేనే, అక్కడ వెళ్ళిపోయినాడు ఉదయాన. అందులో జ్వరము, జలుబు, భయంకర స్థితిలో ఉన్నా. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినారు, మాకు ఒకటే మంచం ఉండేది. ఆ పాస్టర్ గారు పడుకుంటాడు, మా చిన్న అబ్బాయిని మీద పెట్టుకొని మేము పిల్లలు నేను కింద పడుకుందాన్ని. ఆ సమయంలో అట్లా సాపేసుకొని పండుకున్నాను.
ఇంట్లో పోయింది, చిన్న రూమ్ అది, రూమ్లో పోయింది, బయట పోయింది. వర్షం వస్తే ఇంట్లో వండుకుంటాం, లేకుంటే బయట వండుకుంటాం అనమాట. ఆ పొయ్యిలో నుంచి నేను పండుకున్నాను, దగ్గుతున్నా, గుండెలు పగిలిపెట్టి దగ్గుతున్నా, జలుబు జ్వరం ఇల్లుకి వచ్చేసింది. అందులో దగ్గుకుంటే నేను అనుకుంటున్నా, ఇది ఇంకా దేవుడు లేరా, అసలు దేవుడు ఉన్నాడా లేడా? ఇంతమంది దేవుళ్ళు నేను పూజ చేస్తే ఎవరు జవాబు చెప్పలేదేంది? ఆ పాస్టర్ ఆమె చెప్పింది, టీచర్ అమ్మ, ఒక్కరిని అడిగితేనే మేలు చేస్తారమ్మా అన్నదే. ఆ ఒక్కరెవరు ఒక్కరు మేలు చేస్తాను? ఇంతమంది రోజు ఒక్కరిని అడుగుతున్నానే, ఆ దేవతను అడుగుతున్నా, మగ దేవతను అడుగుతున్నా, మీరు దేవుళ్ళకి నా బాగా చేయండి, ఎన్ని తీసేసి నువ్వు ఒక్కరినే పూజ చేస్తానని చెప్పినానే, అడుగుతున్నాను కదా, ఎవరు నాకు జవాబు చెప్పలేదా? అసలు దేవుడు ఉంటున్నాడా? నేను చిన్న వయసు నుంచి నేను పూజలు చేస్తున్నా. పిల్లలందరం ఏం చేస్తామంటే అమ్మలు డబ్బులు ఇస్తారు కొనుక్కోమని, ఆ డబ్బులంతా ఎత్తి పెట్టుకుంటాము పిల్లలు. అమ్మవాళ్ళు వదిన వాళ్ళు పక్కన పూజ చేసుకుంటే ఈ డబ్బులు పెట్టుకుని మేము పిల్లలను ఒకరికొకరే పూజ చేసుకునేటోళ్ళం చిన్నప్పటి నుంచి. మా జ్ఞాపకం వచ్చి నుంచి అంత భక్తి. వాళ్ళు ఉపాసాలు అంటే మేము ఉపాసాలు, వాళ్ళ భక్తి వేస్తే మేము ఎంత భక్తి ఉంటే అంత భక్తి. ఏ సినిమా వస్తే ఆ భక్తి. ఇలాగా చేసినానే, ఎవరు కూడా నాకు జవాబు చెప్పలేదే అనుకుంటా. నేను అలాగే ప్రార్థన అట్లా అనుకుంటుంటే ఆ పొయ్యిలోంచి ఒక వ్యక్తి వచ్చి నా కాళ్ళ కళ్ళ పడుకున్నాడు. ఆ వ్యక్తి ఎట్టున్నాడంటే కాటి సీన్లో అరిచంద్ర ఎట్టున్నా అంతే సేమ్. కాటి సీన్లో అరిచంద్ర ఎట్టుంటాడు అట్లనే ఉన్నాడు, వచ్చి అన్నబడుకున్నాడు. నేను అనుకుంటున్నాను, ఈ కాటి సీన్లో హరిశ్చంద్రుడు కదా అని అనుకుంటున్నాను. అయితే ఏదో మాట్లాడుతున్నాడు ఆయన, ఏదో చెప్తున్నాడు. నేను అది అనుకోలేదు, కానీ ఈయన కాటి సీన్లో హరిశ్చంద్రుడు కదా అనుకుంటున్నా. కొన్ని మాటలు అనుకుంటా, ఈ కాటి సీన్లో హరిశ్చంద్రుడు లేదే, ఈ మాటలు లేవు కదా, హరిశ్చంద్ర నాటికి ఈ మాటలు లేవే అని అనుకుంటున్నా. అనుకుంటే నేను అనుకుంటున్నా, ఓ కొత్త హరిశ్చంద్ర తీసినారేమో, కొత్త మాటలు పెట్టినారని ఇలాగ అనుకుంటానే నేను అలాగ అనుకుంటా మేఘన లేకపోయినా అట్లా నిలబడి కొద్దిగా. ఆ సమయంలో అంటే పూర్తిగా నిలవాలి, కానీ కొద్దిగా అట్లా ఉన్నా. ఎక్కడి నుంచో ఒక శబ్దం వినపడుతుంది. మనిషి కనపడలేదు, కానీ ఇక్కడి నుంచో ఒక శబ్దం వినపడుతుంది. ఎందుకు వచ్చినావు ఇక్కడికి అని అడుగుతున్నాడు, జవాబు చెప్పడం లేదు. ఎందుకు వచ్చినావు ఇక్కడికి అంటున్నాడు, జవాబు చెప్పడం లేదు. అట్లా ముమ్మారు అడిగిన తర్వాత ఆ మనిషి జవాబు చెప్పలేదు. గట్టిగా ఒక శబ్దం భూమి కూడా వణికినట్టుంది, అంత గట్టి శబ్దం తరిచినాడు. ఎవరో ఆయన ఆకాశం నుండి ఆయన. అప్పుడు భయపడి వణికి అంటున్నాడు, మరి నేను ఈమెను తీసుకొని వచ్చిన, ఈమెను తీసుకొని వచ్చిన అంటే ఈమె తగిలేదానికి లేదు, ఈమెను తగిలేదానికి లేదు అంటే ఏమంటే నా బిడ్డ ఈమె నా బిడ్డ, ఈమెను తగిలేదానికి లేదంటూ అంటున్నాడు. నాకు ఇంటున్నాను నేను. అంటే నీ బిడ్డనా? నీ బిడ్డ అయితే ఎన్ని ఇసుడు ఇంట్లో ఉండే బొమ్మలు మాయి, ఆ పూజలు మాయి, ఈ ముగ్గులు మాయి, ఆ మీద ఉండే ఆభరణాలని మాయి, నీ గుర్తు ఏముందని కాబట్టి నువ్వు ఈమెను నీ బిడ్డ అంటున్నావు అని అంటున్నాడు. అయితే ఒక్క మాట చెప్పినాడు, ఎన్ని పోయేదానికి సమీపించింది, ఎన్ని పోవడానికి సమీపించింది, ఈమెను తగిలేదానికి లేదన్న. అయితే నేను ఈమె తగలద్దన్నావు కదా, మరి నన్ను నంపించాడు కదా, ఆయన దగ్గర నేను ఏమైనా తీసుకోక నేనేం జవాబు చెప్పాలి ఆయనకు అంటున్నాడు. అంటే ఏదో పోరమాలేబో కట్టుబడి వెంకటసుబ్బయ్య అన్నాడు పో అని రెండు మాట చెప్పినాడు. ఆ కట్టుబడి వెంకట శెట్టి గారు అని మాకు తెలిసిన ఆయన, అక్కడికి పో అని అన్నాడు. ఈ ఎత్తు అంటున్నాడు, కట్టుబడి వెంకటసుబ్బయ్య ఈ ఊళ్ళో లేడే కదా అంటే బద్బేలు ఉన్నాడు పో అన్నాడు. అన్న తర్వాత వెళ్ళిపోని గట్టిగా గద్దించిన వెళ్ళిపోయినాడు. సాయంత్రం గల పాస్ట్ ఇంటికి వచ్చినాడు. జ్వరం కదా బాగాలేదని ఇంటికి వచ్చేసినాడు. ఇంటికి వచ్చేసి సైకిల్ ఉంటే జ్వరం తగ్గలేదా, హాస్పిటల్కి నా పోదామని సైకిల్ మీద కూర్చొని తీసుకుని పోతున్నాడు. బాగా మన కాలేజీ గేట్ దగ్గరికి వెళ్ళకల్లా వాళ్ళ ఇల్లు అక్కడే ఉంది. అందరూ చుట్టుకున్నాడు చాలామంది అక్కడ. ఉండి ఇక్కడ నిలబడుకో, సైకిల్ పట్టుకొని నిలబడుకో, నేను పోయి ఏందో చూసి వస్తానని వెళ్ళినాడు. అక్కడ పోయి నాకేమైంది, అయ్యా బర్త్డేకి వెళ్ళినాడు ఉదయం, అక్కడే గుండె చనిపోయినాడు, ఆయన తీసుకుని వచ్చినారు అని అంటున్నాడు. ఇంతదాకా నాకు ఏం అర్థం కాలేదు. ఎప్పుడు కట్టబడి వెంకట సుబ్బయ్య బద్బేలకు పోయినాడు, గుండె ఆటే చనిపోయినా అంటే అప్పుడు గుర్తొచ్చింది నాకు. అయ్యో నేను పూజించే దేవుళ్ళు ఎవరో అడిగాను కదా, మీరు దేవుళ్ళు కాదా,
మీరు దేవుళ్ళు కాదా, నన్ను బతికించే చేత కాదా అని నేను అడుగుతున్నాను కదా. అందుకని ఎవరో వచ్చి నన్ను బతికించినారు, నన్ను ఎవరో వచ్చి బతికించి ఈ ఆలోచన పడిపోయింది. ఆమె హాస్పిటల్కి పోయినాము, ఇంటికి వచ్చేసినాం. ఇంటికి చెప్తే నేను మొక్కుబడి చేస్తున్నాను కదా, ఏ దేవత ఆడదేవత కానీ మగ దేవత కానీ నన్ను స్వస్థ బతికిస్తే వాళ్ళనే ఒక్కరినే పూజ చేస్తాను మొక్కున్నాను కదా. మరి ఎవరు ఇంతమంది ఆడదేవతలు ఉన్నారు, ఇంతమంది మగ దేవతలు ఉన్నారు, ఎవరిని తీసేయాలి, నేను ఎవరిని పెట్టుకోవాలా, ఎవరికి పూజ చేయాలని నేను ఆ రాత్రంతా అదే ఆలోచన పడిపోయినాను. ఆలోచన పడింది. ఏ టైం అయిందో కానీ తెలియదు, కానీ నట్ట పడిందో వండుకొని అనుకుంటాను, ఎవరు దేవుడు, నన్ను బాగా చేసింది అది ఎవరు, నేను ఎవరిని తీసేయాలా, ఎవరిని పూజ చేయాలా అని చెప్పి నేను ఇలాగ అనుకుంటూ అని పనుకొని నిలబడినాను. నువ్వు దేవుడు ఎత్తిదో నా బట్టలు ఈ రోజుకే నా బట్టలు ఆగిపోవాలా, నాకు ఆరోగ్యం రావాలా, ఇప్పుడు మందిరానికి వస్తా బాగా చేసినాం అనుకో, ఇంక అన్నీ తీసేసి నిన్ను ఒక్కనే పూజ చేస్తానని చెప్పని మొక్కుబడి చేసుకుని స్నానం చేసిపోయినా. మళ్ళీ బందోబస్తుకి వెళ్ళిపోయినా. కానీ ఆ చర్చిలు పోతే నాకు భయం వేస్తుంది. భయం 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 దొంగకు భయం వేస్తుంటే వస్తూ ఉంది. ఆ దొంగ భయం వేస్తుంటే నేను చివరిలో కూర్చున్నా. అందరూ ముందు కూర్చున్నా, నేను చివరిలో దొంగను కూర్చొని భయం అట్లా ఉరికేస్తున్నా. అప్పుడు ఆరాధన పాట పాడుతూ ఉంటారు. ఆరాధన పాట పాడుతుంటే ఆడ ఒక వాక్యం ఉంది పులిపేట దగ్గర. ఆ వాక్యం ఆ పూట నుంచి ఒక ఎలుగు వస్తూ ఉంది. వెలుగు వస్తుంది. నేనేమనుకుంటున్నానంటే మన హిందువులు హారతి పట్టుకుంటాం కదా, హారతి పట్టుకొని కానుకలు ఇప్పించుకుంటున్నారేమోలే అని అనుకుంటా నేను ఉన్నా. అది వస్తుంది, దగ్గరికి వస్తుంది, నా దగ్గరికి వస్తుంది ఆ దీపం జ్యోతి. నా దగ్గరికి వచ్చే కొందికి నాలోంచి ఏమనుకో నాతో చర్మం ఒలుస్తున్నట్టు లాగా తెస్తుండ్రు. ఆ చర్మం అంతా సీల్ చేసినట్టుగా లాగేసినట్టుగా బాధేస్తుంది. నేను అనుకున్నా, మన దేవతలను వదులుకొని ఏసఐ కాడికి వచ్చినా కదా, మన దేవతలు ఏమన్నా నన్ను చంపేస్తుంటామో అని గిచ్చుకున్నా చాలా మాటలు. కానీ ప్రాణం ఉంది, ఆ ప్రాణం పోతుందేమో అని అంత బాధగా ఉంది. అలాగా దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చి ఎప్పుడైతే నిలబడినట్లు ఇట్లా జ్యోతి నిలబడిందో నాలోంచి ఆ మనిషి వెళ్ళిపోయింది. ఎట్టున్నా అంటే ఎంత బలమైన మనిషి, నల్లంగా బొగ్గు లెక్కున్నాడు, ఎంత ఎత్తున్నాడు, ఎంతలా ఉన్నాడు. బట్టలు లేవు ఆయనకు. ఎప్పుడైతే పోతున్నాడో నేను దర్శనం చూస్తున్నా. తర్వాత ఎప్పుడైతే నాకు ఎందుకు వచ్చి పడింది చూసా. నేను కళ్ళు తెరిచి చూసినా కూడా వెళ్తా అన్నాడు బట్టలు లేకుండా. మళ్ళీ భయపడి గట్టి కళ్ళు మూసుకున్నాను. ఆమె ఇంటికి రావడం, ఈ ఫోటోలన్నీ తీసేయడం, ఇల్లంతా శుభ్రం చేయడం. అప్పుడు మా పెద్ద కొడుకు ఫోటోలు కడుతున్నాడు. ఫోటో షాప్ ఉంది మాకు, అప్పుడు ప్రాణితీ షాప్ ఉన్నది. అయితే ఫోటో షాప్ కాడ పోయినా ఆ పెద్ద యేసులో ఫోటో కట్టిరా అన్న. ఎందుకమ్మా అన్నాడు. లేలే కట్టి అన్న. అయితే పెద్దది 4 అడుగుల ఫోటో కట్టించుకున్నాను. అంత ఆశ కట్టించుకున్నాను. ఆయనకి అవి పాస్ట్ గారివి అయ్యా 10 రూపాయలు డబ్బులు ఇవ్వన్నాను. 10 రూపాయలు డబ్బులు ఇప్పించుకొని క్యాండిల్స్, అరటి పండ్లు, చక్కెర అవన్నీ తీసుకొని పోయి ఆ మూల పెట్టి పూజ చేస్తుంటా. ఆ మూల పెట్టినా పూజ చేసిన సాయంత్రానికి ఫాస్ట్గా షాప్ గారి నుంచి వచ్చి మా ఆయన వచ్చి స్నానం చేసినాడు. మూలం దండం పెట్టుకోను. ఏడా లేదు. ఏమైనాయి ఈ ఫోటోలను ఏమైనాయి అంటే నేను తీసేసాను. ఏమి ఈరోజు మందిరానికి పోయినా ఏసై నేను కష్టపడుతున్నాడు, ఒకసారి తిరుగుతున్నాను, ఏసై నేను బాగా చేసినాడు అని గట్టి కేకలే చెప్తున్నా. ఆయన అన్నాడు, సర్లే ఏదేడైతే ఏమి లేవు అనుకో, మనం మాకు బాగా చేసిన దేవుడే. 9 సంవత్సరాల నుంచి ప్రయాసపడ్డాడు కదా ఆయన. కాబట్టి ఆయనకి ఆశకి వచ్చి ఏదైతే ఏమి లేవు అనుకో అని అన్నాడు. మా మేనమ్మ భార్య బాగా ఎక్కిచ్చేసింది ఆయనకి. ఏంద్రా అన్నీ తీసేస్తాము, మన కులం ఏంది, మనమేంది, మన దేవుళ్ళు ఏంది, మనమేంది, ఇలా పోవడం ఏంది. అదిగాక ఎంత భయంకరం దేయాలు వచ్చినా రోగాలు వచ్చినా అన్న ప్రార్థన చేస్తాడు దేవాలయ్య. ఆయన కాళ్ళు లేవు, 2 కాళ్ళు, ఇంటి కాళ్ళు ఉండయి, సన్న కాళ్ళు, సన్న చేతులు. ఆయన బళ్ళకి తిప్పుకో మేము పోతా ఉంటాం. సువార్త పోయేది మేము బాప్తి దేవుని మందిరం నుంచి బాప్తి సువార్త పోతానే ఉన్నాం అన్నతో కలిసి. ఇదేంద్రా ఇదేం పని, ఏంది మబ్బులో పోయేది, ఏ జామంటే ఆ జామున వస్తుంది, ఇదేంది పోనీ ప్రార్థన ఉంటే పోయినది అన్నీ మళ్ళీ తీసేయడం ఏంది. మళ్ళీ ఏదంటే ప్రార్థన వచ్చిపోతుంది, మగవాళ్ళు తెలిసిపోతారు, మళ్ళీ మగవాళ్ళు తీసి వదిలిపెడతారు. ఇదేందని ఆయనకు లేనిపోని
నేర్పించేసింది. ఏ సినిమా చూస్తే ఆ సినిమా బట్టలు తెచ్చి కుట్టించాడు మా అన్న మా వదిన. నేను ఒక్కదాని ఆడపిల్లను అందరు అన్నగారు. సినిమా చూసినంటే ఆ సినిమాలో బట్టలు తెచ్చి నాకు కుట్టించేవాళ్ళు. ఎంత ఖరీదైనా కానీ తెచ్చి కుట్టి మా వదిన ఒప్పుకునేది కాదు. మా వదిన పెద్ద వదిన మన పిల్లలకు మనం పట్టించుకోవాలని చెప్పి ఆ సినిమా చూస్తే ఆ సినిమా మళ్ళీ మా అమ్మ కూడా పట్టించుకోదు. మా వదినే మా అన్నని సెరబెట్టి తెప్పిస్తుంది. అందరు 3 మెట్లు అయితే నాకు 4 మెట్లు లంగా దానికి మళ్ళీ పాలు చేసి అట్లా ఆమెకు సంతోషం నన్ను చూస్తే. నేను చెప్తా ఇది వెళ్తున్నప్పుడు మా అత్త మేనత్త మా మేనమ్మ భార్య పాస్టింగ్ నేను లేపని చెప్పేసింది. నా మీద అనుమానం పెట్టేసింది. ఆ వయసులో నేను అంత వయసులో ఉన్నప్పుడు కూడా నా పాస్టర్ నా మీద అనుమానం పడలేదు. హైదరాబాద్ నుంచి వచ్చి అంత ఉన్నా కానీ ఆ పల్లెటూరులో ఉన్నా కానీ అనుమానం పడలేదు. ఇవేమీ చెప్పింది ఆ సైతాను బాగా అనుమానం వచ్చేసింది ఆయనకు. నువ్వు వాళ్ళతో వెళ్ళిపో అన్నాడు. అప్పుడు అనలా కానీ ఒక వారం అంతా అన్నం తినలా. నేను నీళ్ళు పెడితే పోసుకోడు, అమ్మాయితో పంపించుకుంటాడు. అన్నం పెడితే తిండు, అమ్మాయితో పెట్టుకుంటాడు. ఇలాగ వారం అంతా చూసిన. నేనేం చెప్పాలి ఆయనకి, ఎందుకు ఇలాగ ఉన్నాడని నేను ఒక రోజున అడిగా. భయం నాకు, అంత మాట అంటే భయం నాకు. అప్పుడు మొదటి నుంచి భయమే నాకు. ఇంకా తెగించా, కొట్టిన తిట్టిన ఏమన్నా కానీ అని అడిగి, ఏమి నువ్వు నేను అన్నం పెడితే అన్నం తినడం లేదు, నీళ్ళు వస్తే నీళ్ళు తాగడం లేదు కదా, ఎందుకు అని చెప్పి అడిగినప్పుడు చాలాసేపు పలకల. నువ్వు చెప్పు, నాకు నాది తప్పు ఉంటే నేను సరి చేసుకుంటా, నా తప్పు ఉంటే సరి చేసుకోవాలి కదా. నువ్వు పలకకుండా ఏం కాకుండా నువ్వు మౌనంగా ఉంటే నాకు ఎట్లా తెలుస్తుంది, నా తప్పేదో తెలియచేయి, నేను సరి చేసుకుంటానని చెప్పాను. అడగంగా నువ్వు పతివర్తవని ఆ మాట ఒక్కటే అన్నాడు. అంతకుముందు అనేటోడు పాస్టంలో వెళ్ళిపో, రాత్రి ఎంత ప్రార్థన అతంతా వస్తారు, ప్రార్థన పెడతారు, మాకు నిద్ర లేదు, మాకు షాప్ కాడి చేస్తాం, నిద్ర లేదు అనేది అంటా ఉన్నాడు. వారం మంగళవారం మా ఇంట్లో ప్రార్థన అన్నీ చేస్తాడు, అన్నీ పెడతాడు, వాళ్ళపై నాకు చెప్తాడు. ఏంది వాళ్ళు చాలాసేపు ప్రార్థన పెడతారు, ఈ టైం దాకా ప్రార్థన పెడతారు, ఇప్పుడు పనుకోవాలా, మేము ఉదయం లేచి మన షాపు కడుకోవాలి కదా, ఏంది అని పాస్టర్ కొంచెం ఇదిగానే మాట్లాడతాడు. నేనంట ఆయన దేవుని బిడ్డలు అయ్యాట అనకూడదంటే ఇంకా భయంకరంగా తిడతాడు. దేవుని బిడ్డలా, అమ్మ నాన్న కదా పుట్టింది, దేవునికి పుట్టినాడా, దేవుడి చెమ్మకాడికి వస్తే ఇట్లా మాట్లాడు అనకూడదు అంటే ఇంక భయంకరంగా మాట్లాడేటోడు. ఇట్లా మాట్లాడతాడంటే నేను ఇన్ని పట్టించుకోవటం. ఈ మాటకే నాకు చాలా బాధ వేసింది. నువ్వు పతివర్తవని నేను తినలేదు, నీ చేతి అన్నం తినలా, నీ చేతి నీళ్ళు పోసు. ఆ మాటకి ఎట్లా అయిపోయింది నేను. ఆ రోజు మా పెద్దమ్మ వచ్చినది మా మామ వాళ్ళ ఇంటికి, ఆమె ఊరికి వెళ్ళిపోతా ఉంది. నేను పోయి చల్లగా మా పెద్దమ్మని బస్సు ఎక్కిస్తాను పోయి మా మామ వాళ్ళు పోతే నేను పోయి బస్సులో కూర్చున్నా. బస్సులో కూర్చొని ఇంకా బస్సు స్టార్ట్ అవుతుంది హైదరాబాద్. దిగమంటా అంటారు, నేను దిగాను నా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తా, పెద్దమ్మ నన్ను తీసుకుని మా అమ్మకాడికి వదిలిపెట్టు, నేను దిగాను. ఏమి అంటే నువ్వు పతివర్తం అన్నాడేమో ఆయన నన్ను అని బస్సులు కూడా ఏడ్చినారు. అట్లా ఏడ్చా, భయంకరంగా ఏడ్చా. ఇప్పుడు నేను అట్లా మాట పడలేదు, మేము మా కుటుంబంలో మాకు అట్లా మాట రావు, అలా మాట మేము మాట్లాడుకో. ఈయన ఎట్లా మాట్లాడినాడు. నలుగురు పిల్లలు పుట్టినాక ఆ రోజు అనుమానం బాగా వయసులో ఉన్నప్పుడు నన్ను అనుమానం పడకుండా ఈరోజు ఎట్లా అన్నాడు అని అదే నేను చాలా ఇదైపోయినా. వద్దు నేను ఉండను, ఇంత మాట అంటే నేను ఉంటానా, ఉండనని చెప్పాను. నేను బస్సు దిగాను అంటే మా మామ ఉండి నేను పిలువురా, పిలువు అమ్మాయి తెస్తా అంటే ఏమన్నా బాబాయ్, నేనేమన్నా కొట్టినా తిట్టినా, ఆ మాట ఒక్క మాట నోరు జారినా, అంతమంది మగవాళ్ళు అంత బాగా మాట్లాడతారు కదా, వాళ్ళేమనుకోవాలని. నువ్వు నన్ను ఎప్పుడు అనలేదు కదా, ఎందుకు అన్నావు, బాగా వయసు ఎవరి స్థితిలో ఉన్నప్పుడు నన్ను అనలేదే, ఇప్పుడు 4 పిల్లలు పుట్టినాక ఎందుకు అంటున్నావు నన్ను, ఇప్పుడు అనుమానం ఎందుకు పడినావు నువ్వు, ఆ రోజు అనుమానం పడినావు, ఈరోజు ఎందుకు అనుమానం పడినావు అని దిగులతో ఏడుస్తుంటే బస్సు డ్రైవర్ కండక్టర్లు ఏడ్చినారు. అంత భయంకరంగా ఏడ్చా. సరే మళ్ళీ వచ్చి చేపట్టుకుని రా, తప్పైందిలే రా అని అప్పుడు దిగొచ్చి 6 రోజులు ఉపవాసం. అదేం చెప్తున్నా, 6 రోజులు ఉపవాసం ఉన్నా. లేదు మీరు అట్లా చెప్పారు. ఇలాగ చెప్పాను వచ్చేసాను. నేను బాప్తిజం తీసుకున్నప్పుడు బాగా పోతుంటే పెద్ద సర్పం వచ్చి నన్ను కాటైపోయింది. ఆ పాల పక్షి వచ్చి నన్ను బతికొచ్చినాయి. ఎందుకంటే ప్రభా, నేను రక్షించుకొని పరలోకం తీసుకుంటావా, నా భర్త నరకానికి వేస్తావా, ఇదే ప్రార్థన. అది నా భర్త నరకానికి పంపిస్తే నన్ను పరలోకానికి తీసుకుంటావా, నేను పరలోకం, నా భర్త కూడా పరలోకం రావాలా అని రోజు అనే ప్రార్థన. ఆ రోజు ఇంకా చేసినంటే ఇంకా చేత మర్చిపోతాను ఇవాళ. అలా ఇంకో వారం రోజులు ఈ శుక్రవారం అన్నాడు, మళ్ళీ శుక్రవారం వరకు ఉపవాసం అండి.
ఏడ్చింది ప్రార్థన. ఆ లాస్ట్ రోజు ఎంత ఏడ్చినంటే అంత ఏడ్చే భయంకరంగా బట్టలను తడిసిపోయినాయి. అప్పుడు తెల్లారుజామున లేసి ఆయన నాలో ఏం పోయిందో ఆయన ఆయనలో వెళ్ళిపోతుంది. నాలో ఏ సైతాన్ శక్తి వెళ్ళిపోయిందో ఆయనలో చేరింది, ఆయనలోంచి అది వెళ్ళిపోతా ఉంది. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు నేనేం చేసిన అంటే ఉదయం లేచిపోతాడు, నడిపించు నా వాడిని పాట పాడుకుంటా పోతున్నాడు. ఆయన నీ సేవకుడు ఆ మాట అంటున్నాడు కదా, బాప్తిజం తీసుకోవాలంటే నువ్వు ఆయన అప్పుల మార్గం తీర్చు, నీ సన్నిధికి వస్తానంట ఆయన నేను చేస్తే ఉదయం కూర్చొని 3 గంటలకు నాకు మాట వచ్చింది, జవాబు చెప్పిండు. ఇంకా 3 నెలలకు నీ అప్పులు తీరే మార్గం నేను చూపిస్తా అన్నాడు దేవుడు. అప్పుడు 3 నెలల తర్వాత అనుకోకుండానే కొన్ని లక్షల వ్యాపారం మా బంధువులు చేస్తుంటే వాళ్ళు బాగా ఉండగలరు. నువ్వు మార్గం పొంది బాప్తిజం తీసుకుంటే అప్పుడు ఆ రోజు సంతోషిస్తాను చెప్పని అంటే అప్పుడు 3 నెలల కల్లా ఆయనకి ఏం అలవాటు లేదు, సీక్రెట్లు అలవాట్లు ఉంది. అప్పుడు ఇంకా లాస్ట్ సీక్రెట్ పడేసి ఇంకా బాప్తిజం తీసుకుంటే అదే వారంలో బాప్తిజం తీసుకున్నాడు. బాప్తిజం తీసుకున్నాంచి మేము ఆలస్యంగా పోతున్నాం కానీ ప్రార్థనకి ఆయన ముందే మాకన్నా ముందు పోయి ఉంటాడు మందిరానికి. అప్పుడు దేవుడు నమ్ముకున్నాం, సేవ చేస్తా ఉన్నాం, సొంత సేవ. దేవుడు దర్శనం బయలుపరిచిండు బయటికి రా సేవ చేయమని. బయటకు వచ్చి సేవ చేస్తున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు. ఆ వ్యాపారం మానేయి పూర్తిగా నా సేవ చేయమని ఆయన అంటాడు. నేనంటాడు పిల్లలు చదువుకుంటాండ్రు, పెళ్ళిళ్ళకి వచ్చినారు, అవన్నీ మానుకుంటే ఎట్లా అని ఆయన అంటాడు. నేనేం చేస్తా ప్రభా, నువ్వేమో ఆ మాట అంటావు, ఆయనేమో ఇదే మాట అంటాడు, నేనేం చేయాలి ప్రభా? ఇట్లే కళ్ళు మూసుకున్నా నిద్ర కాదు ఏం కాదు, అంటున్నాం అనుకుంటాను, బట్టలు ఉత్తుకుంటాను, ఉంటున్నట్టు మాట్లాడతాడు దేవుడు మాతో. నేనే దేవుడు కాదు ప్రభా, నాదేముంది ప్రభా, నేను చెప్తున్నా ప్రభా, ఎండలేదు ప్రభా అంట. నా సేవ చేస్తావా సంపూర్ణంగా? చేస్తా ప్రభా. నేను ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వచ్చాక మళ్ళీ రిటైర్ చేసుకోవాలి. నేను పెద్దమ్మాయి, నేను ఆడ, మా చిన్న కొడుకు, మా చిన్న బిడ్డ పాస్టర్ మందిరంలో. అప్పుడు మందిరం కట్టినాము, పాకేసి మందిరం కట్టి సేవ చేస్తున్నాడు. అంటే సేవ చేస్తున్నాం కానీ వ్యాపారం పూర్తిగా మానుకోలేను. అయినా పూర్తిగా మానుకోమని దేవుడు చెప్తాడు. ఇప్పుడు పూర్తిగా మానుకుంటే పిల్లల భవిష్యత్తు ఏందని ఆయన అంటాడు. ఇట్టా నాకేమో దాంతో మాట్లాడతాడు దేవుడు. మీరు ఇంకా ఒప్పుకోకుంటే, ఇంకా సిద్ధపడకుంటే అనేక శ్రమలు బాధపడతారు. అల్లుడు చనిపోయినాడు, కష్టాలు అయిపోయినాయి, మళ్ళీ అప్పుల పాలైనాం, ఇంత జరుగుతుంది. అప్పుడు లాస్ట్న ట్రాన్స్ఫర్ కొరకు పెట్టిన 3 జిల్లాలకు ట్రాన్స్ఫర్ పెట్టా. దేవుడు ఎవరైనా ట్రాన్స్ఫర్ ఇస్తారా? మగపిల్లల ఉద్యోగం ఇచ్చారు మా అమ్మాయికి, ఆడపిల్లల ఉద్యోగం కాదు. గుంటూరు పోయినా అవయ్యా ఈ ఉద్యోగం మా ట్రాన్స్ఫర్ చేయరు, కనీసం 3 సంవత్సరాలన్నా చేయాలి, 6 నెలలకి ట్రాన్స్ఫర్ చేస్తామా అంటున్నారు. నర్సాపేట పోతే ఆడ చెబుతున్నారు, మా చెల్ల పోయినా ఆడ చెబుతున్నారు. అప్పుడు దేవుని కాడ దేవుడు మాట్లాడు, నువ్వు ఇప్పటికైనా ఒప్పుకుంటావా? ఇన్నించే పోతున్నావు, పూర్వం వాళ్ళ నుంచే మా చెల్లకు పోతా ఉన్నావు. బస్సులో మాట్లాడినాడు, ఇప్పటికైనా మానుకున్నావా? సంపూర్ణ సేవకు వస్తావా? ట్రాన్స్ఫర్ చేపిస్తా, అన్నీ సమకూరుస్తా, ఇప్పటికైనా మానుకుంటావా? ఇప్పటికైనా సిద్ధపడతావా అని అంటున్నాడు. అలాగ సేవ చేస్తుంటే వీళ్ళందరూ మా బంధువులు కాదు కానీ మమ్మల్ని వెళ్ళేసినారు. వీళ్ళు క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయినారు. వాళ్ళ ఇళ్ళకి పోతుండ్రు, వాళ్ళ ఇళ్ళలో ప్రార్థన పెడుతూ వాళ్ళ ఇళ్ళలో తింటూ ఉండరు. వీళ్ళు మన కులం చేర్చుకోకూడదు, మన దగ్గర రాకూడదు, వాళ్ళ పిల్లలు మనం చేసుకోకూడదు, మన పిల్లలు వాళ్ళకి ఇవ్వకూడదని ఇలాగ వెళ్ళేసి మా కానీ కూసేటోళ్ళు మండ, వాళ్ళ దానా మాదే దానా తిట్టేటోళ్ళు. అయినా ప్రభా ఇప్పుడు క్షమించి ప్రభాలను ఎప్పుడు రక్షిస్తావు, ప్రభా క్షమించి ఎప్పుడు రక్షిస్తావు, ఇదే ప్రార్థన. అది వాళ్ళు తిడతారు, ఇంగిలిస్తారు, హింసిస్తారు, దుష్ట మాట్లాడతారు. ప్రభా అదైతే క్షమించు, వాళ్ళకి తెలియదునైనా అదైతే క్షమించు, వాళ్ళని రక్షించు. ఇలాగనే ప్రార్థన చేస్తూ ఒక్కొక్క కుటుంబం భయంకరమైన స్థితిలో ఎక్కడ హాస్పిటల్ తిరిగిన బాగా పోవడం వచ్చేది. మా పాస్టమ్మా మీరే బతికించు, పాస్టయ్యా మీరే బతికించని అలాగ కుటుంబాలన్నీ రక్షణలోకి తెచ్చుకున్నాం. అన్ని కుటుంబాలు ఈరోజున 3 సంఘాలు అయినాయి. ఇప్పుడు మా సొంత ఊర్లో ఒక సంఘము, ఐతనపేటలో ఒక సంఘము, 3 సంఘాలు అక్కడ. అవి కొడుగుంటపాట ఒక సంఘము, ఇడుపల్లి ఒక సంఘం, పామూరులో ఒక సంఘం, దుత్తూరులో ఒక సంఘం, ఐవారిపల్లి ఒక సంఘం. 7 సంఘాలని. పాస్టర్ గారు నేనే ట్రైనింగ్ పాస్టర్ గారికి దేవుని నమ్మకం నుంచి మేము ప్రార్థన చేయడము, వాక్యం చెప్పడం, ఆయనకి ఇదే ట్రైనింగ్, బైబిల్ ట్రైనింగ్ అంతా నేనే నేర్పించుకున్నాను, వాళ్ళకి నడిపించుకున్నాను. దేవుని సన్నిధిలో పెట్టుకొని అనేకులకు బాప్తిసాలు ఇచ్చి మార్మల్స్ పొంది అనేకులు తీసుకొని ఏమి చదువులేని విద్యలేని పామర్లు మేము, బుద్ధి లేని మూర్ఖులు అయిన వాడిని ఎందుకు రక్షించుకున్నాడో, ఎందుకు ఆయన
చూసుకున్నాడు. ఆయన సేవకు ఎన్నుకొని మరి మేము రక్షింపబడింది 87లో రక్షింపబడ్డాము. 90లో సొంత సేవ ప్రారంభం చేశాము. ఇప్పటికి 39 సంవత్సరాలు దేవుని సేవలు. మరి అయ్యగారేమో 23లో దేవుని సన్నిధి ప్రొఫెసర్ని చేరినాడు. యెహోవా ఉత్తమమైన రుచి చూసి తెలుసుకొని నేను ఒక్కరోజుకే దేవుడు నన్ను అట్లాగా మార్చేశాడు. కొన్ని సంవత్సరాలు పూజలు చేసి నన్ను ఒక్కరోజే ఎన్నో మరి దర్శనం ఇచ్చాడు. నేను అనుకున్నా నేను పూజించే దేవత నాకు దర్శనం అనుకున్నా. ఎన్నో మాట దర్శనం ఇచ్చాడు, ఎన్నో మాటలు పిలిచాడు, ఎన్నో మాట పలకరించాడు. కానీ నేను పూజించే దేవుడు నన్ను ఏదో హెచ్చరిస్తున్నారు, నా కళ్ళలో కనపడుతున్నారు, ఏదో మాట్లాడుతున్నారని ఉద్దేశం కలిగి ఉన్నాను. కానీ చివరికి ప్రభువే నన్ను ఒక మాట్లాడి ఆయన రక్షించుకొని మరణ పడకుండా నన్ను రక్షించడమే కాదు రక్షించడం మాత్రమే కాదు సేవలో నిలబెట్టుకొని ఆ సేవకుని ఎన్నుకొని సేవలో ఘనముగా సేవలో బలంగా వాడుకుంటున్నాను.